నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఇంకొక రాష్ట్రం వెస్ట్కి సంబంధించి ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది నాకు అందిన సోర్స్ ద్వారా కూడా వీక్షకులకి షేర్ చేస్తాను. ఈ రాష్ట్రం ఏంటంటే అందరికీ సుపరిచిత రాష్ట్రమే. ముఖ్యమంత్రిగా తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోడీ సొంత రాష్ట్రము. అంతేకాకుండా హ్యాట్రిక్ కోసం మూడోసారి కేంద్రంలో బీజేపీని సొంతంగానే 350 స్థానాలు దాటాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని అందులో ముఖ్యంగా ఆ 350 ఫిగర్కి దగ్గర చేర్చే రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం గురించి మాట్లాడాలి. గుజరాత్ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. ఏ పార్టీ గెలుచుకుంటుంది, ఎన్ని స్థానాలు అనేది అందరికీ ఒక క్లియర్ పిక్చర్ ఉన్నా కూడా గుజరాత్లో లోక్సభ స్థానాలకు సంబంధించి 26 స్థానాలు ఉన్నాయి. 26 స్థానాల్లో ప్రస్తుతం ఇప్పుడు అసలు ప్రధానమంత్రి సొంత రాష్ట్రం అంటేనే చాలా గుజరాత్ రాష్ట్రం ఎట్లా ఉంటుంది, ఎవరు కోటేస్తారనేది బాగా క్లియర్గా అందరికీ తెలుసు, ఓటర్స్కి లేకపోతే మిగతా రాష్ట్రాల వాళ్ళకి. దానికి యాడాన్గా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ తర్వాత అయోధ్య రామ్ మందిర్ ఇంపాక్ట్ వేవ్, పాజిటివ్ వేవ్, వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం. సో ఇక్కడ 26 స్థానాలు బీజేపీ 2024లో గెలుచుకుంటుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. టోటల్ స్వీప్ చేస్తుంది. కానీ ఆ స్వీప్లోనే ప్రస్తుతానికి అక్కడ ఉన్న ఓట్ షేర్ ప్రొజెక్షన్ కనుక మనం చూస్తే 67% బీజేపీకి ఉంది. 2019 కన్నా కూడా 4% పెరిగింది. కాంగ్రెస్కి 28% ఉంది, 4% తగ్గింది. అదర్స్ 5% ఉంది. సో బీజేపీకి ఆల్రెడీ 67% ఓట్ షేర్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈ 67% 70% దాటుతుందా? ఒకవేళ 70% దాటితే దాదాపు అన్ని 26 నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ మనం ఆల్మోస్ట్ 2 lakhs అబవ్ ఉండొచ్చు. ఆ బీజేపీ ఫోకస్ చేయాల్సిందంతా కూడా 2 లక్షల మెజారిటీ దాటి 26 స్థానాల్లో అన్ని అద్భుత విజయం కైవసం చేసుకోగలదా అనేది తప్ప ఎక్కడ ఈ 26 స్థానాల్లో కూడా జనవరి 7 కాదు, ఏప్రిల్ దాకా కూడా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఇదే పాజిటివ్ వైబ్రేషన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని క్లియర్గా చెప్పచ్చు. 26కి 26 స్వీప్ చేయబోతున్న రాష్ట్రం గుజరాత్. బీజేపీకి టోటల్గా ప్లస్ అవుతున్న రాష్ట్రం. రేపు పొద్దున వాళ్ళు అనుకున్న 350 టార్గెట్లో దగ్గరికి చేర్చే రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం. సో గుజరాత్ గురించి ప్రత్యేకంగా అనాలిసిస్ విశ్లేషణ ఏం అక్కర్లేదని నాకు కూడా అనిపించింది. అందుకే గుజరాత్లో 26 బీజేపీ ఖచ్చితంగా స్వీప్ చేయబోతోంది 2024 లోక్సభ ఎన్నికల్లో. థ్యాంక్ యూ.